ప్రస్తుతం మనతో మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా ఏమని చెప్తారు తెలుసుకుందాం. నమస్తే అక్క, ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీతో పాటుగా తెలంగాణ ప్రజలకు, మొత్తం జాతీయ ప్రజలందరికీ కూడా, మన భారతదేశం నుంచి బయటికి వెళ్ళి ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంటే అన్ని జిల్లాల కంటే కూడా మన జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. కింద ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి మొదలెడితే మీ మంత్రి వర్కులు కూడా ప్రతి ఒక్కళ్ళు మనకి మహిళా వాళ్ళే ఉన్నారు. దాన్ని మీరు ఎలా తీసుకుంటారో ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే మహిళల అభివృద్ధికి ఇది నిదర్శనం. ఎందుకంటే గతంలో మహిళ వంటింటికే పరిమితం అనేటువంటి మాట ఉండేది. ఇది రాణి రుద్రమదేవి ఏలిన గడ్డ. మరి సమ్మక్క సారలమ్మలు వాళ్ళు పరాక్రమాన్ని చూపించినటువంటి గడ్డ. ఈ గడ్డకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఈరోజు మనకు ఈ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ, ఈ పొలిటికల్ విషయంలో కానీ మనకు కనిపిస్తూ ఉన్నది. మాకు చాలా గర్వంగా ఉన్నది.